ఎన్నికల్లో తమదే విజయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఆ పార్టీకి కౌంటర్ గా 350 సీట్లే టార్గెట్ గా బరిలోకి దిగుతుంది విపక్షాల ఇండియా కూటమి. దీంతో అధికార విపక్షాల కూటమిల మధ్య హోరాహోరీ పోటీ తప్పదా? లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ఇండియా కూటమి 350 సీట్లను లక్ష్యంగా పెట్టుకుందా? కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ మెజార్టీ సీట్లలో విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా? ఎన్డీఏకు ధీటుగా కౌంటర్ స్ట్రాటజీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందా? దేశంలో సార్వత్రిక సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత 2 పర్యాయాలు కేంద్రంలో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా మూడోసారి కూడా అధికారం కైవసం చేసుకునేందుకు వీళ్లూరుతోంది. అంతేకాదు ఈసారి కూడా అధికారం తమదేనంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని కాషాయ దళం ధీమాగా ఉంది. బీజేపీలో ఇంతటి ధీమాకు కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఎన్నికల్లో మాత్రం విపక్ష కూటమి నుంచి గట్టి పోటీ మాత్రం ఎదుర్కోక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత 2 పర్యాయాలు కేంద్రంలో అధికారానికి దూరమై ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు దేశంలోని విపక్షాలతో కలిసి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతోంది. దేశంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. విపక్ష కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీకి సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదిరింది. అంతేకాదు ఆప్తో కూడా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అవగాహన కుదిరింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. దేశంలోని దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తవడంతో విపక్ష కూటమి లోక్సభ ఎన్నికల కార్యాచరణను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి తన లక్ష్య సాధన కోసం శరవేగంగా అడుగులు వేస్తోంది. విపక్ష కూటమి నుంచి ఉమ్మడి బలమైన అభ్యర్థిని బరిలోకి నిలపడం ద్వారా ఈ కూటమి మెజారిటీ సీట్లలో గెలుపొందేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. విపక్ష కూటమిలోని ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినా మిత్రపక్షాల అభ్యర్థికి తమ మద్దతునివ్వడమే కాదు, సదరు అభ్యర్థికి మద్దతుగా మిత్రపక్షాలు ప్రచారం సైతం చేస్తాయి. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ అభ్యర్థులను ఓడించడమే విపక్ష కూటమి ప్రధాన లక్ష్యం. ఇలా దేశంలోని దాదాపు మెజారిటీస్ రాష్ట్రాల్లో విపక్ష కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థులను పోటీకి దింపి బీజేపీని చిత్తుగా ఓడించేందుకు విపక్ష కూటమి తనదైన వ్యూహాలతో లోక్సభ సమరానికి సన్నద్ధమవుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 350 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది విపక్షాల ఇండియా కూటమి. ఓవైపు బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడమే టార్గెట్ అంటూ ప్రకటనలు చేస్తుండటంతో బీజేపీకి కౌంటర్గా విపక్షాల ఇండియా కూటమి కూడా దేశవ్యాప్తంగా దాదాపు 350 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ లక్ష్యం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేయదలుచుకున్న పలు స్థానాలను సైతం మిత్రపక్షాలకు ఇచ్చేందుకు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే మిత్రపక్షాల అభ్యర్థి గెలిచినా తమ కూటమి అభ్యర్థి గెలిచినట్లే కదా. అందుకే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ త్యాగాలను సైతం సిద్ధపడుతోంది. విపక్ష కూటమిని ముందుండి నడిపిస్తోన్న కాంగ్రెస్ కీలక బాధ్యతలు తీసుకుంటూ బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. ఇక బీహార్, మహారాష్ట్రలో బీజేపీ తన వ్యూహాలతో ఆయా రాష్ట్రాల్లోని
ప్రభుత్వాలను పడగొట్టి తమ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇది తమ వ్యూహమని భావిస్తోన్న బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థులను విపక్ష కూటమి నుంచి నిలపడం ద్వారా బీజేపీని ఓడించేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. మరోవైపు కర్ణాటకలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకే ఎక్కువ సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి గతంలో మాదిరిగా కర్ణాటకలో ఆశించినన్ని సీట్లు దక్కే ఛాన్స్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితులే తెలంగాణలో కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకే అధిక సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇక తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో విపక్ష కూటమికి అధిక స్థానాలు దక్కే పరిస్థితులే కనిపిస్తుండడం విపక్ష కూటమికి కలిసి వచ్చే అంశం. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఈసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోనూ విపక్షాల ఇండియా కూటమి అధిక సీట్లలో గెలిచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో లేవు. దీనికి తోడు విపక్ష కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతుండడంతో బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కూడా కలిసి రానుంది. ఇక యూపీలో ఎస్పీ, కాంగ్రెస్లు కలిసి పోటీ చేస్తుండడంతో ఈసారి యూపీలో బీజేపీ సీట్లకు గండిపడ్డం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం యూపీ మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి విపక్షాల ఇండియా కూటమికి అనుకూల పవనాలు వీస్తుండడంతో విపక్ష కూటమి దూకుడు పెంచింది. బీజేపీకి ధీటుగా విపక్షాల ఇండియా కూటమి ఉత్తరాదిలో సీట్లను కైవసం చేసుకునే దిశగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. విపక్షాల ఇండియా కూటమి రానున్న లోక్సభ ఎన్నికల్లో 350 సీట్ల లక్ష్యంతో బరిలో దిగుతోంది. అంతేకాదు 350 సీట్లను కైవసం చేసుకుంటామనే అంచనాకు వస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాల ఇండియా కూటమి తన లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి. రానున్న లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 350 లోక్సభ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్. విపక్షాల ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.